ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం మాస్టర్స్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో అందరూ కూడా క్యాంప్స్ ఆన్ చేసుకోండి. సో ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. ఎందుకంటే ఈ యొక్క మనీ రేకి ప్రొఫెషనల్ కోర్స్ అనేది చాలా సెలెక్టెడ్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు యూనివర్స్ నుంచి. ఎందుకంటే ఈ యొక్క ఫినాన్షియల్ సంబంధించిన బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి మీకు ఒక మంచి ఆపర్చునిటీ యూనివర్స్ మీకు కల్పించింది. ఇందులో ఏమిటి అంటే మీకు మీరు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే బ్లాకేజ్ని క్లియర్ చేసుకున్న ప్రాసెస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ని అందించే ఒక స్థితికి వెళ్ళడానికి, ఒక స్థానానికి వెళ్ళడానికి ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. చాలా చాలా ప్రీషియస్ ఇదని చెప్పాలంటే. సో ఈ యొక్క కోర్స్ని స్టార్ట్ చేయడానికి కూడా చాలా మందికి ఎన్నెన్నో ఆటంకాలు ఎదురవుతాయి. సో ఓవర్కమ్ చేసి ఇందులోకి వచ్చిన వాళ్ళు నిజంగా ఈ యొక్క నేచర్ ఏదైతే యూనివర్స్ ఉందో సో అది సెలెక్ట్ చేసిన వాళ్ళని మనం చెప్పుకోవచ్చు. సో మనం టైంకి అయితే ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం మనం ఫాస్ట్గా చేసుకుందాం. ఎందుకంటే సబ్జెక్టు ఉంటుంది కనుక. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. సో పీపీటీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది మనీ రేకి ప్రొఫెషనల్ కోర్స్లోకి మనకు ఎంటర్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇంతవరకు మనం ఏంటి అంటే ఈ యొక్క మనీ రేకి సంబంధించి మనం మనకి ఏ విధంగా ఈ యొక్క ఎనర్జీస్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం మన లైఫ్లో కూడా. సో చాలా మిరాకిల్స్ జరిగినాయి. చాలా మంది ఫీడ్బ్యాక్ ఉంది. సో మంచి ఫినాన్షియల్గా ఎదగడం జరిగింది. ఆ బ్లాకేజ్ని క్లియర్ చేసుకున్నాం అనే ఫీల్ అయితే చాలా మందికి కలిగింది. సో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇదే ఫైనల్ స్టెప్ అనుకోవచ్చు. సో ఇది మనీ రేకి ప్రొఫెషనల్ కోర్స్ ఇది. సో ఇందులోకి ఏంటి అంటే మనం ఏదైతే స్టార్టింగ్లో మనం నేర్చుకున్న ఈ యొక్క బేసిక్ కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సు ఒక 25-30% మాత్రమే ఈ యొక్క సబ్జెక్ట్ని మనం తీసుకోవడం జరిగింది. ఇందులో 100% అంటే మిగిలిన ఒక 70-75% దాకా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఇందులో మనం తీసుకోబోతున్నాం. సో అందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటారు. సో ఈరోజు డే 1 సంబంధించిన సెషన్ అయితే మనం తీసుకోబోతున్నాం. సో అందరూ కూడా శ్రద్ధగా అయితే వినండి. ఈ యొక్క 6 days షెడ్యూల్ అయితే మనం ఒక్కసారి మనం చెప్పుకుంటే సో దట్ మనకి మెంటల్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఈ 6 రోజులు ఏం చెప్తారు, ఆ రోజులు ఎట్లా ఉండబోతుంది అనే విషయానికి సంబంధించి. సో ఫస్ట్ డే ఈరోజు వచ్చేసి మనీ రేకి లెవెల్ 1 అంటే ఆల్రెడీ మనం ఈ యొక్క స్టార్టింగ్లో ఏదైతే బేస్ లెవెల్లో మనం నేర్చుకున్నామో ఈ యొక్క మనీ రేకి కోర్స్ అందులో కూడా మనం లెవెల్ 1, 2, 3 అలా చెప్పుకున్నాం. బట్ డీప్గా వెళ్ళలేదు. ఏదైతే సింబల్స్ మేరకు మనం తెలుసుకొని సో అది ఎట్లా ఉపయోగించుకోవాలి, మనం మార్నింగ్ బ్లాకేజ్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి మనం ఒక 20-20% వరకు కూడా మనం సబ్జెక్ట్ మీద తీసుకోవడం జరిగింది. అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలని. సో ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ని అంటే ఇక లెవెల్ 1 గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సో ఈ లెవెల్ 1 సింబల్స్ ఏమిటి, వాటిని ఎట్లా ఉపయోగించాలి, అచీవ్మెంట్ అంటే శక్తిపాతం ఇస్తారు కదా, మీరే శక్తిపాతం ఎట్లా ఇవ్వాలి. సో ఇలాంటి విషయాలు అనేవి ఇక్కడ మనం చర్చించుకుంటాం. తర్వాత డే 2 ఒక పవర్ఫుల్ సింబల్ సంబంధించిన సింబల్తో మీకు మెడిటేషన్ ఎట్లా చేయాలి, ఏమిటి, ఆ సింబల్కి సంబంధించి మీరు ఎట్లా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటాం. తర్వాత థర్డ్ డే వచ్చేసి మన సెకండ్ లెవెల్కి సంబంధించిన మాస్టర్ లెవెల్కి సంబంధించిన సింబల్స్ కానీ మెయిన్ పాయింట్స్ కానీ అచీవ్మెంట్ ఎట్లా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత పవర్ఫుల్ సింబల్ అయితే రెండో సింబల్ ఉంది, అది కూడా ఎట్లా మెడిటేషన్ చేయాలి. సో ఆ దాంతో ఎట్లా మనం ఇంకా అబండెన్స్ క్రియేట్ చేయాలి ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ డే వచ్చేసి మనకి గ్రాండ్ మాస్టర్ సింబల్ సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఉంటాయి, ఎట్లా అచీవ్మెంట్ ఇవ్వాలి ఉంటుంది, ఇవన్నీ కూడా. తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి ఇంకా దీనికి సంబంధించి మనీ రేకిల్ ఇంకా ఎన్ని టిప్స్ ఉన్నాయి, ఇంకా ఫినాన్షియల్గా ఎదగడానికి ఏవే టిప్స్ ఉన్నాయి అవి కావచ్చు, లేకపోతే మీరు క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఓవరాల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫికేషన్ కోసం కావచ్చు. ఇట్లా చాలా విషయాలు అనేది మనం 6th డే అంటే లాస్ట్ డే నాడు మాట్లాడుకుందాం.
సో మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం ఇక మనీ రేకి ప్రొఫెషనల్ కోర్స్లో. సో జనరల్గా మనం మనీ రేకి సంబంధించి ఏదైతే ఉందో ఇది స్టీఫెన్ బ్రెయిల్ ద్వారా మనకి ఆల్మోస్ట్ 2005 2006 టైంలో మనకి ఆయన ఇవ్వడం జరిగింది, సారీ ఆమె ఇవ్వడం జరిగింది. సో ఆమె ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే అది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మన తెలుగు స్టేట్స్కి నా ద్వారా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ యొక్క మనీ రేకి అనేది నేను మనీ రేకి ఓన్లీ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ స్టీఫెన్ బ్రెయిల్ ద్వారా ఇవ్వడం జరిగిందో అదొక్కటే నేను ఇవ్వలేదు. దాంతోపాటు నాకున్న ఆల్మోస్ట్ 20 నుంచి 25 ఇయర్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్తో కలిపి మీకు ఇంకా మనీ బ్లాకేజ్ని ఎట్లా క్లియర్ చేసుకోండి కావాల్సిన సాధనాలు కావచ్చు, మెడిటేషన్స్ కావచ్చు, ఇంకా టెక్నిక్స్ కావచ్చు, అవన్నీ యాడ్ చేసుకుంటూ నేను ఈ సబ్జెక్ట్ని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అందువల్ల ఇంకా బెటర్ మీకు రిజల్ట్స్ రావాలని. సో ఏదంటే మనీ రేకి మన దగ్గరికి వచ్చింది అంటే స్టీఫెన్ బ్రెయిల్ కూడా అంటారు మనీ రేకి అనే సబ్జెక్ట్ మీరు విన్నారు అంటే మీరు ఖచ్చితంగా లైట్ వర్కర్ అయి ఉంటారు అని చెప్తారు. అంటే లైట్ వర్కర్ అంటే ఏంటంటే భూమి మీద ఒక స్పెషల్ పర్పస్ కోసం మీరు వచ్చినప్పుడు మీరు రెగ్యులర్ జాబ్స్ని కానీ రెగ్యులర్ బిజినెస్ని కానీ చేసుకుంటే ఈ యొక్క స్పిరిచువల్ వర్క్ని చేసుకోవడానికి అంటే మీరు ఏ పర్పస్ కోసం భూమి మీదకి వచ్చారో దాన్ని చేయడానికి సమయం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మనీని అబండెన్స్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవడానికి ఈ యొక్క మనీ రేకి హెల్ప్ అవుతుంది. సో అందువల్ల అలాంటి లైట్ వర్కర్స్కి ఇది హెల్ప్ అవుతుందని చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనీ రేకి పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు ఖచ్చితంగా లైట్ వర్కర్ అయి ఉంటారని కూడా స్టీఫెన్ బ్రెయిల్ చెప్తారు. సో అందువల్ల మీరు ఒక సెలెక్టెడ్ పీపుల్ మీరు నేర్చుకోవడమే కాకుండా ఎదుటి వాళ్ళకి నేర్పాలి, ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్ట్ని అందరికీ స్ప్రెడ్ చేయాలనేది మీ యొక్క సంకల్పంతో మీరు రావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక్కడనే ఇంతమందికి నేను స్ప్రెడ్ చేయలేను. సో అందువల్ల మీరు నేర్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇది స్ప్రెడ్ చేయండి. సో దీన్ని ఒక కెరీర్ కింద తీసుకోవడం ద్వారా కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్, కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్, లేకపోతే మీరు సబ్జెక్ట్ చెప్పకూడదు. సో ఇంకా మెయిన్ పాయింట్స్లోకి వెళ్దాం. సో ఇదే నేను చెప్తున్నాను ఇక్కడ. సో ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎప్పుడు ఇవ్వకండి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏంటంటే మనీ బ్లాకేజ్ ఎందుకుంటాయి, వాళ్ళ పాస్ట్ లైఫ్ సంబంధించిన కర్మాస్ రిలేటెడ్గా వాళ్ళకి మనీ బ్లాకేజ్ ఉంటాయి. సో ఆ కర్మాస్ని మనం రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కదా ఈ సబ్జెక్ట్కి ఇవ్వడం కావచ్చు, శక్తిపాతం ఇవ్వడం కావచ్చు. సో అందువలన వాళ్ళ దగ్గర నుంచి కంపల్సరీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టగలుగుతారు. సో అట్ ద సేమ్ టైం అప్పుడు మాత్రమే వాళ్ళ కర్మ మీకు రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ కూడా ఈ యొక్క ప్రైస్ అనేది ఎంతో కొంత మీరు డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనీయే తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మనం పూర్వం రోజుల్లో వస్తు మార్పిడి వ్యవస్థ ఉంటుంది, అట్లా ఈ కోర్స్ మీరు ఎదుటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఒక వస్తువు తీసుకోవచ్చు వాళ్ళకి తగినంత. సో అట్లా చూడండి, ఇది కూడా తక్కువ తీసుకోకండి. మీకు ఒక ఇంట్యూషన్ ఫాలో అవుతే మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది, ఇంత తీసుకుంటే బాగుంటుంది దీనికి వర్త్ అని చెప్పేసి. సో అట్లా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదేంటంటే మనం నేర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి సో ఇంత బాగుంది కదా, ఇంత సబ్జెక్ట్ బాగుంది కదా, నేను కూడా మంచి మిరాకిల్స్ పొందాను కదా, సో దీన్ని మనం అందరికీ అందించాలనే కొంచెం ఆతృత ఉంటుంది మనకి. సో మన వాళ్ళకి మన చుట్టాలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి ఎవరైనా నేర్చుకోలేదు, చాలా బాగుందిరా, ఇది మంచిదే, ఇదిరా అని బలవంతం ఎవరికి చేయకండి. ఎందుకంటే ఒక అమృతం ఉంది, ఒక అమృతాన్ని ఎవరు తాగు, నీకు శాశ్వతంగా ఎప్పుడు కూడా జీవితంలో ఉండగలుగుతావు, ఏ బాధలు కష్టాలు లేకుండా ఉండగలుగుతావు అని బలవంతం చేసి వాళ్ళు చేస్తే వాళ్ళు చులకనగా చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల అంతటి ఏ జ్ఞానమైనా ఏ వస్తువైనా ఏదైనా కూడా ఒక చులకన చేసే భావనకి వెళ్ళకూడదు. అందువల్ల కంపల్సరీ వాడికి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే దీని గురించి చెప్పండి. వాళ్ళకి నిజంగా ఎంత సొంత వాళ్ళైనా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే దాని గురించి చెప్పండి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పండి. సో దానికి తగ్గట్టుగా ఎనర్జీ ఎక్స్చేంజ్ తీసుకోండి, అప్పుడు మాత్రమే వాళ్ళకి అందజేయండి. సో ఇక్కడ ఇవ్వబోతున్న ఏదైతే సబ్జెక్ట్ ఆల్రెడీ ఇచ్చిన సబ్జెక్ట్ కావచ్చు, ఇప్పుడు ఇవ్వబోతున్న సబ్జెక్ట్ కావచ్చు, దాని మీద మీరు చక్కగా గ్రిప్ అయితే సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దేనివల్ల గ్రిప్ వస్తుంది, ఈ సబ్జెక్ట్ని మీరు పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తా ఉన్నాను. సో ఇదంటే మీరు బేస్ లెవెల్లో మీరు నేర్చుకున్నా కావచ్చు, ఇప్పుడు ప్రొఫెషనల్లో వచ్చినా కావచ్చు, ఏంటంటే కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే దానికి సంబంధించిన ఎనర్జీస్ మీకు హెల్ప్ అవుతాయి, మీ లోపల ఆ బ్లాకేజ్ని క్లియర్ చేయగలుగుతాయి అన్నమాట. సో అప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్ మీద మీ గ్రిప్ అయితే వస్తుంది. సో దట్ అప్పుడు మాత్రమే మీ యొక్క ఫినాన్షియల్ ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా మీరు ఎదగగలుగుతారు అనమాట. జనరల్గా ఈ స్టీఫెన్ బ్రెయిల్ ద్వారా ఈ యొక్క మనీ రేకి అనేది ఒక కోర్స్ లాగా రావడం జరిగింది. కాకపోతే నేనేం చేశానంటే సో దీనిని నేను ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే
వచ్చిన వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్‌లో వచ్చిన వాళ్ళకి ఏదైతే సో అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. లేకపోతే దాని గురించి ఏంటో తెలీదు. ఏదో కొత్త కోర్స్ అంట అనే ఫీలింగ్ ఉంటది. అందువల్ల బేస్ లెవెల్, నెక్స్ట్ ప్రొఫెషనల్ లెవెల్ అని నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఇక బేస్ వెర్షన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆ యొక్క కోర్స్ నేర్చుకొని వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకేమైనా మిరాకిల్స్ జరిగితే వాళ్ళకి బావుంది ఇది అందరికీ హెల్ప్ అవుతది. నేనింకా ఇది ఎక్కువ కోర్స్ అంటే ఎక్కువ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇంకా పూర్తిగా దీన్ని లెర్న్ చేయాలి అనే భావనున్నా, లేకపోతే ఎదుటి వాళ్ళకి నేను టీచ్ చేయాలనే భావనున్నా, అప్పుడు మాత్రమే నెక్స్ట్ కోర్స్‌కి వెళ్తారనే ఉద్దేశంతో నేను దీన్ని 2గా డివైడ్ చేయడం జరిగింది. సో అదే ఈరోజు మనం ఉంటున్న ఈ యొక్క సెకండ్ లెవెల్ అయితే ప్రొఫెషనల్ లెవెల్‌కి మనకి రావడం జరిగింది. సో ఇక్కడేంటి అంటే ఈ సబ్జెక్ట్ మీరు ఎదుటి వాళ్ళకి టీచ్ చేయడమే కాకుండా, ఎదుటి వాళ్ళకి ఆ ఫినాన్షియల్ సంబంధించి ఏదైతే ఉన్నాయో, ఆ ఇష్యూస్‌ని గూడా మీరు హీలింగ్ చేయొచ్చనమాట. అంటే ఇక్కడ మీరు ఒక హీలర్ లాగా మారుతారు. సో, దానికి తగ్గట్టుగా గూడా మీరు డెఫినిట్‌గా చార్ట్ చేయాల్సుంటుంది. అది గూడా ఎట్లా మీరు ఎదుటి వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ హీలింగ్ ఎలా చేయాలో కూడా నేను ఇందులో చెప్తాను. సో, దీనికి మీకు మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వాళ్ళకి కూడా హీల్ చేయొచ్చనమాట. సో, ఎప్పుడు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయండి. మీరు పామ్స్ మీద చేతుల మీద వేసుకోవాలి. ఈ యొక్క సింబల్స్ కావచ్చు, మీ చక్రాస్ మీద వేసుకోవాలి. మీ యొక్క డాక్యుమెంట్స్ గాని, మీ యొక్క మొబైల్ గాని, ఈ యొక్క ల్యాప్‌టాప్ ఇట్లా అన్నిట్లోని మీరు వేసుకోవాలి. తర్వాత ఎఫర్మేషన్స్ చేసుకోండి. ఇట్లా చాలా చాలా టెక్నిక్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. సో, అవన్నీ కూడా ఏంటంటే మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఆ యొక్క ఎనర్జీస్‌ని ఫీల్ అవ్వండి. యెస్! ఈరోజు నేను పామ్స్ మీద నేను సింబల్స్ వేసుకుంటా ఉన్నాను. వేసుకుంటూ ఉంటే ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? చేతుల మీద ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? ఆ ఫీలింగ్ అనేది ఆ సెన్సేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎప్పుడు కూడా ఈ యొక్క మనీకి సంబంధించిన ఏంజెల్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మన బేస్ లెవెల్‌లో మనం తెలుసుకున్నాం అందరూ గూడా. ఏ ఏంజెల్ ఉపయోగపడతారు అవన్నీ కూడా. సో, ఆ ఏంజెల్స్‌ని ఇన్వోక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీకు ఎప్పుడైనా ఏ ప్రాక్టీస్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ అంటే మీరు ఎదుటి వాళ్ళకి హీలింగ్ చేయాలనుకున్నారు. లేదు అంటే సో, ఇంక ఏం చేయాలనుకున్నా కూడా మీరు ఈ యొక్క పామ్స్ మీద ఈ యొక్క సింబల్స్ వేసుకోండి. రెగ్యులర్‌గా బుక్ మీద ప్రాక్టీస్ చేయండి. అవి చేసి ఏదైనా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఈ యొక్క దేవీ దేవతాస్ ఎవరైతే ఉన్నారో గణేష్ మాస్టర్ కావచ్చు, ఈ యొక్క లక్ష్మీ మాత కావచ్చు, కుబేర కావచ్చు, ఇవన్నిటితో కనెక్ట్ అవ్వి అప్పుడు వాళ్ళ ఈ యొక్క కో ఈ యొక్క ఆహ్, ప్రాక్టీస్‌లోకి వెళ్ళండి. లేదంటే ఎదుటి వాళ్ళకి హీలింగ్ చేసే ప్రాసెస్‌లోకి వెళ్ళండి. ఇట్లాంటివన్నీ చేసుకోండనమాట. సో, ఇక మెడిటేషన్స్ కూడా సంబంధించి ఏంజెల్స్ సంబంధించిన మెడిటేషన్స్ అయితే నా యూట్యూబ్ ఛానెల్‌లో హండ్రెడ్స్ ఆఫ్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఈ సెషన్‌కి ముందు గూడా మీరు ఎఫర్మేషన్స్ విన్నారు. సో, ఆ ఎఫర్మేషన్స్ గూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు ఫినాన్షియల్‌గా ఎదగడానికి, మీ యొక్క బ్లాకేజ్ క్లియర్ అవ్వడానికి. సో, అవన్నిటిని కూడా యుటిలైజ్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీరు మెడిటేటర్స్ అయితే చాలా మంచిది. మీ యొక్క ఇంట్యూషన్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో దట్ దాన్ని బట్టి కూడా మీరు ఎట్లా స్టెప్ తీసుకోవాలి, మీరు మీ యొక్క ఈ యొక్క మనీ రేకి సంబంధించి బేస్‌కి ఎంత ఫీజ్ పెట్టాలి, ప్రొఫెషనల్‌కి ఎంత ఫీజ్ పెట్టాలి, సో ఎట్లా ఏం చేయాలనే విషయాన్ని అందుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క మనీ రేకి సంబంధించిన హీలింగ్ టెక్నిక్స్ కూడా నేను చెప్తాను. సాధారణంగా ఏంటి అంటే, మనకి ఫినాన్షియల్‌గా ఇబ్బంది ఫేస్ చేస్తున్నామంటే, మనం మూలాధార చక్ర దాన్ని రూట్ చక్ర అంటారు. దానికి సంబంధించిన బ్లాకేజెస్ ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చు. సో, అలా ఉంటేనే మనకి ఫినాన్షియల్ సంబంధించిన ఇష్యూస్ అనేవి మనం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం. సో, అప్పుడు ఏం చేయాలంటే, ఆ యొక్క మూలాధార చక్రకు సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మూలాధార చక్రాన్ని హీల్ చేయాలి అంతే. హీల్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా మీరు ఆ యొక్క బ్లాకేజ్‌ని నెమ్మదిగా క్లియర్ చేసుకోగలుగుతారు. ఎట్లా చేయాలి అంటే, మీ యొక్క అరచేతులు ఏదైతే ఉన్నాయో వాటి మీద సింబల్స్ వేసుకుంటాం. యాస్ యూజువల్ ఇందాక చెప్పినట్టుగా మీరు ఏ ప్రాక్టీస్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్రాస్ పైన, పామ్స్ పైన మీరు సింబల్స్ వేసుకుంటారు. సో, వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఆ సింబల్స్ వేసుకున్న తర్వాత మీ యొక్క రూట్ చక్ర మీరు ముందు నుంచి అనుకోవచ్చు, బ్యాక్ నుంచి పెట్టుకోవచ్చు. సో, ఆ చక్రా పైన ఈ యొక్క పామ్స్ 2 చేతులు పెట్టి, ఆ చక్రాస్‌ని హీల్ చేస్తున్నారు అనే ఫీల్ అవ్వచ్చనమాట. ఆహ్, అలా మీరు చేయడం ద్వారా ఏమవుతుందంటే హ్మ్. అలా మీరు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మీ యొక్క రూట్ చక్ర ఏదైతే మూలాధార చక్ర ఉందో, ఆ మూలాధార చక్రాకి ఎనర్జీస్ ఎళ్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. సో దట్ ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు, ఈ యొక్క మనీ బ్లాకేజ్‌ని మీరు క్లియర్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది ఎంతసేపు చేయాలంటే మీరు ఫీల్ అయ్యే దాన్ని బట్టి అన్నమాట. మీ ఇన్‌ట్యూషన్ ఫాలో అవుతూ ఉండండి.
సో ఇట్లా మీరు రోజు ఒకసారైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక నిమిషం చేయొచ్చు, 2 నిమిషాలు చేయొచ్చు. సో ఇట్లాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ సెషన్స్ అన్నిటిలో కూడా. సో అవన్నిటిని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఒక బుక్ తీసుకొని. సో ఈ రికార్డ్స్ కూడా మీకు ఒక 1 మంత్ పాటు ఉంటాయి కనుక, సో ఇది కూడా మీకు అవైలబుల్‌లో ఉంటుంది. అది కూడా చూసుకోండి. సో ఇది కూడా ఏంటంటే, మీరు ఈ యొక్క సింబల్స్ చేతి మీద వేసుకొని మీ యొక్క మూలాధార చక్ర పైన పెట్టి, అప్పుడు వాటిని హీల్ చేస్తున్నారన్న ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే స్టార్టింగ్‌లో మనకు అలాగా ఫీల్ రాకపోవచ్చు. బట్ గ్రాడ్యువల్‌గా ఏమవుతుందంటే డెఫినిట్‌గా మీరు దాన్ని ఎనర్జీస్‌ని ఫీల్ అవ్వగలుగుతారనమాట. సో అలా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకుంటూ ఉండండి. తర్వాత మీ క్లయింట్స్ అడుగుతారు. నాకు ఫైనాన్షియల్ హీలింగ్ కావాలండి. నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఫేస్ చేస్తున్నానంటే, సో దానికి కూడా వాళ్ళు చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే, మీరు వాళ్ళ యొక్క ఫోటో తీసుకోండి. ఫుల్ ఫోటో తీసుకోండి. మీరు ఎనర్జీస్‌ని మీరు చేతుల మీద సింబల్స్ వేసుకోండి. మీకు ఏవైతే ఇవ్వడం జరిగిందో రూపీ కావచ్చు, డాలర్, యూరో అన్నీ క్లియరింగ్ సింబల్, గ్రాండ్ మాస్టర్ సింబల్‌తో సహా అన్ని సింబల్స్‌ని చేతి మీద వేసుకొని, మీ చక్రాస్ మీద వేసుకొని, మీరు ప్రొటెక్షన్ తీసుకోండి. అది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఆర్కేంజెల్ మైకేల్‌ని మనం ఇన్వైట్ చేస్తాం కదా! సో, అట్లా ప్రొటెక్షన్ కూడా తీసుకొని, అప్పుడు వాళ్ళ ఫోటో గాని ఏదైతే ఉందో, మీ చేతి మీద సింబల్స్ వేసిన తర్వాత ఆ ఫోటో పైన పెట్టండి. సో, మీరు డైరెక్ట్‌గా దీన్ని మీరు చేస్తే, సో, వాళ్ళు అంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కనుక, సో, అట్లా మీరు చేయకుండా మీరు ఒక ఫోటో తీసుకోవచ్చు. లేదంటే ఒక బొమ్మ, ఒక టెడ్డీ బేర్ అంటారు కదా! సో, అట్లా దాన్ని తీసుకొని వాళ్ళని ఇమేజ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే మూలాధార చక్ర పైన మీరు 2 చేతులు పెట్టి హీల్ చేస్తున్నారో, సో, వాళ్ళకి కూడా అక్కడ హీల్ అవుతుంది అనే ఫీల్‌తో మీరు చేయండి. ఇలా మీరు రెగ్యులర్‌గా ఒక 1 మంత్‌కి మీరు తీసుకోవచ్చు. 1 మంత్‌కి నేను హీలింగ్ చేస్తాను, ఫైనాన్షియల్ హీలింగ్. ఇంత చార్జ్ చేయండి. ఇట్లా చేయండి. సో, ఇట్లా లేదంటే 21 డేస్ పాటు నేను హీలింగ్ చేస్తాను. ఇంత చార్జ్ చేయండి. అది ఎంత చార్జ్ చేయాలనేది మీ యొక్క ఇంట్యూషన్ బట్టి మీరు ఫాలో అవుతూ ఉండండి. అట్లా ఎప్పుడైతే వాళ్ళతో ఆ యొక్క హీలింగ్ చేస్తారో ఆ సెషన్, ఈ రోజుకొక ఒక పావుగంట చేయాలనుకోండి. పావుగంట చేసిన తర్వాత ముందుగా ఆల్రెడీ చెప్పాను ప్రొటెక్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కార్డ్ కట్ చేసుకోవాలన్నమాట వాళ్ళతో. కార్డ్ కట్ చేసుకోవడం అనేది ఎట్లా అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. అది మీకు లింక్ పెడతాను. సో దట్ మీకు క్లియర్‌గా ఉంటది. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎవరైనా ఏవేవి ఇవ్వాలి అంటే కార్డ్ కట్ సంబంధించిన ఇస్తాను ఒక ఇది గాని. సో దట్ నాకు తర్వాత మీరు మెన్షన్ చేసినా కూడా డెఫినిట్‌గా నేను లింక్స్ అన్ని కూడా మన గ్రూప్‌లో షేర్ చేస్తాను. తర్వాత ఈ యొక్క ఎక్కువ ప్రాస్పెరిటీని అంటే సంపద, సమృద్ధిని, చక్కని మనీ ఫ్లోని మనం లైఫ్‌లోనికి తీసుకోవడానికి ఒక టెక్నిక్స్ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏమిటి అంటే, మీ యొక్క సింబల్స్ వేసిన తర్వాత మీ యొక్క చేతుల్ని ఆకాశంపై ఇలా పెట్టండి. ఆకాశంపై పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే, యూనివర్స్ నుంచి లేదంటే ఆకాశం నుంచి ఒక స్పిరిచ్యువల్ ఎనర్జీస్‌ని మనీకి సంబంధించిన, అబండెన్స్ సంబంధించిన ఎనర్జీస్‌ని నేను రిసీవ్ చేసుకుంటున్నానని చెప్పి మీరు కళ్ళు మూసుకొని అట్లా ఫీల్ అవుతూ ఉండండి. సో దట్ ఆ యొక్క ఎనర్జీ అంతా గూడా మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా, మీ ఆరా అంతా ఫిల్ అవుతున్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. మీ యొక్క చక్రాస్ అన్నీ ఫిల్ అవుతున్నట్టుగా. సో ఈ టెక్నిక్ గూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ టెక్నిక్‌ని ఇంకొంచెం బెటర్‌గా చేయాలి అంటే ఏం చేయాలంటే, ఎప్పుడైతే మీరు చక్రాస్ అనేవి ఈ యొక్క సింబల్స్ అనేవి మన చేతి మీద వేసుకుంటారో, ఆకాశం వైపు చూపిస్తారో, అప్పుడు యూనివర్స్ నుంచి ఎనర్జీస్‌ని మీరు ఫీల్ అవుతున్నప్పుడు పూర్తిగా గాలిని తీసుకుంటూ, ఈ యొక్క అబండెన్స్ ఎనర్జీస్‌ని చేతుల ద్వారా మీ బాడీ అంతా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి ఫీల్ అవ్వండి. అలా బాడీ అంతా చక్రాస్ అన్నీ గూడా మీ ఆరా అంతా గూడా ఈ యొక్క అబండెన్స్ ఎనర్జీస్ ఫిల్ అయ్యి, లేకపోతే ఒక గోల్డెన్ గ్లోబ్‌లో మీరున్నట్టుగా భావన చేయండి. అప్పుడు మీ శ్వాస తీసుకుంటారు కదా! అప్పుడు ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే ఆ ఎనర్జీస్ అట్లా హోల్డ్ అయ్యి ఉన్నారని ఫీల్ అవ్వండి. సో, అప్పుడు మీరు రిలీజ్ చేసినప్పుడు శ్వాసని విడిచిపెడుతున్నప్పుడు థాంక్ యూ చెప్తూ విడిచిపెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే రెగ్యులర్‌గా చేయడం వల్ల ఇలా మీరు చేసినప్పుడు ఒక 3 టైమ్స్ చేయండి. ఒక శ్వాసను తీసుకుంటూ ఇట్లా ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచి, మళ్ళీ రిలీజ్ చేస్తూ అట్లా ఒక 3 సార్లు చేయండి. అట్లా ఈ టెక్నిక్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. రోజుకొకసారి దీన్ని ఇట్లా చేస్తే మీకు బావుంటుంది. మనకి మనీ రేకి ఏదైతే లెవెల్ 1 సంబంధించి ఏవైతే సింబల్స్ ఉన్నాయో మరొకసారి చూద్దాం. ఈ యొక్క రూపీ సింబల్ ఉంటుంది. ఈ యొక్క రూపీ సింబల్ ఇండియన్ రూపీ. తర్వాత డాలర్ ఉంటుంది. దాన్ని మనం ఇట్లా పెట్టి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మన చేతుల మీద ప్రాక్టీస్ చేయడం కావచ్చు. లేదంటే మన చక్రాస్ మీద మనం ఉన్నాము అనే ఫీల్ అవుతూ దాని మీద చక్రాస్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు కావచ్చు. ఇట్లా మనం రెగ్యులర్‌గా అయితే ప్రాక్టీస్ చేసుకోవాలి. సో, ఒక మినిమమ్ 3 సార్ల నుంచి 21 సార్ల వరకు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఈ బొమ్మ గీస్తున్నప్పుడు డాలర్, 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 డాలర్ అని 3 సార్లు అనుకోవాలి. ఏ సింబల్ అయినా కూడా. సో, అది మీరు ఒకసారి రిమెంబర్ చేసుకోండి.
ఈ యొక్క లెవెల్ 1 సంబంధించిన శక్తిపాతం అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క మనీ రేఖీలో ఈ యొక్క లెవెల్ 1లో ఈ యొక్క శక్తిపాతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలుసు. మీ అందరికీ ఇన్ని రోజులు కూడా శక్తిపాతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క శక్తిపాతం ఎట్లా ఇవ్వాలి అంటే, మీరు తీసుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది. ఈ యొక్క శక్తిపాతం ఎదుటి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో మీరు ఆ యొక్క పర్సన్, మీరు ఎవరికైతే శక్తిపాతం ఇవ్వాల్సి ఉందో వాళ్ళు మీ ముందు కూర్చున్నా కానీ, లేదంటే ఇలా డిస్టెన్స్ హీలింగ్ అని, లేదంటే డిస్టెన్స్ శక్తిపాతం అయినా కానీ ఇట్లా ఆన్లైన్లో కూడా మీరు చేయొచ్చు. అట్లా ఏం చేయాలంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏమిటంటే వాళ్ళు కొంచెం శుద్ధిగా ఉండేలా చూసుకోండి. అంటే వాళ్ళు స్నానం చేసి చక్కగా మీరు క్లాస్కి అటెండ్ అయ్యేటట్టుగా చూసుకోండి. మీరు క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో ఏమైనా కర్పూరం కానీ ఇట్లాంటివి హీట్ చేసే ఉంటాయి, అవి బర్న్ అవి ఇక స్మెల్ వస్తుంది, అరోమా స్మెల్. సో దాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి ఇంట్లో, ఏదైతే మీరు శక్తిపాతం ఇస్తారో ఆ ప్లేస్లో. తర్వాత మీరు ఏమైనా రిచువల్స్ చేసుకోండి ఇట్లా. లేదంటే మనం ఎలాగా ఇది శక్తిపాతం స్టార్ట్ చేసే ముందు మనం మాస్టర్స్ ఇన్వాల్వ్ చేసుకుంటాం కనుక, సో అది కూడా హెల్ప్ అవుతుంది మీకు. ఇట్లాంటి శక్తిపాతం ఇచ్చినప్పుడు మీరు కూడా ఆ రోజు ఉదయాన్నే చక్కగా ప్రాక్టీస్ చేసి మీ యొక్క సింబల్స్ అన్ని వేసుకొని అప్పుడు మీరు ఈ ఎదుటి వాళ్ళకి శక్తిపాతం ఇవ్వడం ద్వారా కూడా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో శక్తిపాతం ఎట్లా మనం ఇవ్వాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వాళ్ళని కూర్చోబెడతాం, వాళ్ళని కళ్ళు మూసుకోండి, మీరు మెడిటేషన్ స్థితిలో ఉండండి అంటాం. కంఫర్టబుల్ పొజిషన్లో అంటే వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు, లేకపోతే సోఫాలో కానీ కిందన కావచ్చు, వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఇట్లా మీ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్తాను. సో ఇది కాకుండా ఇంకా వేరే విధంగా మీకు ఏమైనా అనిపిస్తే అది కూడా ట్రై చేయండి, ఏదైనా ఇంట్యూషన్ ఫాలో అవ్వండి. సో ఇది బెటర్గా సక్సెస్ఫుల్ ఫార్ములా అనమాట, ఇది స్టెప్ బై స్టెప్, అందుకే ఇదే మీకు చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మెడిటేషన్లో ఇలా కూర్చున్న తర్వాత ఒక శ్వాసను తీసుకుంటాం. అంటే డీప్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ని విడిచిపెడతాం అనమాట. శ్వాస ముక్కు ద్వారానే పీల్చుకొని ముక్కు ద్వారా విడిచిపెట్టచ్చు. కొంతమంది అయితే ముక్కు ద్వారా పీల్చుకొని నోటి ద్వారా కూడా విడిచిపెట్టమంటారు. అలా అయినా మీ కంఫర్ట్ బట్టి చూసుకోండి. అట్లా ఒక 3-4 సార్లు చేయండి. శ్వాసను తీసుకుంటున్నప్పుడు ప్రేమను, కాంతిని, అబండెన్స్‌ను తీసుకుంటున్నట్టుగా మీరు చేసుకోవచ్చు. శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పి ఒక కృతజ్ఞతల్ని మీరు రిలీజ్ చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు. సో అట్లా ఒక 3-4 సార్లు చేయండి అని చెప్పి మీ వాళ్ళకి మీరు చెప్పండి. ఏదైతే మీరు శక్తిపాతం ఇస్తారో వాళ్ళకి మీరు చెప్పండనమాట. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే అప్పుడు మనం మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసుకోవాలి. అంటే మీ యొక్క గురువుల్ని కావచ్చు, మీ యొక్క మనకిప్పుడు అబండెన్స్ సంబంధించిన మాస్టర్స్ కనుక గణేష్ మాస్టర్, లక్ష్మీ మాత, కుబేర మాస్టర్. తర్వాత ఏంజెల్స్ విషయానికొస్తే ఆర్కేంజెల్ మైకేల్ మనకి ప్రొటెక్షన్ ఇస్తారు. రఫయేల్ మనకి హీలింగ్ చేస్తారు. ఏరియల్ మనకేమో ఫినాన్షియల్‌గా హెల్ప్ చేస్తారు. రేజియల్ మనకేమో మన స్థితిని ఉన్నతంగా ఎదిగేలా చేస్తారు. లేదంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేస్తారు. సో అబండెంటియా ఈ యొక్క మాస్టర్ ఒక్క నిమిషం మాస్టర్, నెట్ డిస్కనెక్ట్ అయిందంతే. ఓకే మాస్టర్. సో ఇట్లా ఈ యొక్క అబండెంటియా ఏవైతే మాస్టర్ ఉన్నారో ఆ మాస్టర్ మనకి ఫినాన్షియల్‌గా బాగా హెల్ప్ చేయడానికి సహకరిస్తారు. తర్వాత హయ్యర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీ గురువుల్ని గాని ఇట్లా అందరిని కూడా మీరు ఇన్వోక్ చేసుకోవచ్చు. తర్వాత మనీకి సంబంధించిన దేవీ దేవతలు మీకు ఎవరైనా ఇంకా కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుంటూ, సో మీ యొక్క కర్మాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలి. సో సరికాని కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన యొక్క ఫినాన్షియల్ బ్లాకేజ్‌ని క్లియర్ చేసే అంటే అవకాశాన్ని వాళ్ళు కల్పించేటట్టుగా మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ యొక్క ఫినాన్షియల్‌గా మనకున్న బ్లాకేజ్‌ని క్లియర్ చేయడానికి వాళ్ళ యొక్క సహాయం తీసుకోవడం కావచ్చు. ఇట్లా వాళ్ళని మీ యొక్క భావన బట్టి కూడా వాళ్ళని ఇన్వోక్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం కంఫర్ట్‌గా కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకుంటాం నెమ్మదిగా.
సో రిలాక్స్ అవుతాం, తర్వాత మాస్టర్స్ ఇన్వైట్ చేసుకుంటాం. తర్వాత ఆర్కేంజల్ మైకేల్ని, హనుమాన్ని, కాళికామాతని, కాలభైరవాణి, ఇట్లా ఎవరైనా మీరు ఇన్వైట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అనేది. జనరల్గా మనం ఆర్కేంజల్ మైకేల్ని ఇన్వైట్ చేసుకుంటాం. మిగిలిన వాళ్ళు మీకు ఏ ఫీల్ అవుపిస్తే వాళ్ళని ఇన్వైట్ చేసుకొని మన చుట్టూ కూడా ఒక గ్లోబ్ లాగా మీరు ఎనర్జీ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ వాళ్ళ ఆ యొక్క రక్షణలో మనం ఉన్నట్టుగా మనం చేసుకోవచ్చు. సో మనం జనరల్గా మనం క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరైతే ఈ యొక్క మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటాం కదా, మనం ఈ యొక్క గణేష్ మాస్టర్, లక్ష్మీ మాత్రం, వాళ్ళంతా వచ్చి మన చుట్టూ కూర్చొని ధ్యానం చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. సో నాకు వచ్చిన యాజ్ పర్ ఇంట్యూషన్ ప్రకారం నేను చేస్తూ ఉంటాను. సో సో ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు ఇట్లా. లేదు అంటే మీకు అనిపించిన ఫీల్ మీరు చేసుకోవచ్చు. లేదంటే ఆర్కేంజల్ మైకేల్ నెక్స్ట్ ఏమో మనం తీసుకొని ఆయన యొక్క ప్రొటెక్షన్ అయితే మనం తీసుకుంటాం. తర్వాత స్టెప్ వచ్చేసి, సో ఇప్పుడు మీరు శక్తిపాతం ఇస్తారు. ఎందుకంటే వీళ్ళప్పుడు అంతా కూడా మీ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చక్కగా మెడిటేషన్లో ఉంటారు వాళ్ళు. సో ఈ టైంలో మీరు మీ 2 చేతుల మీద, అంటే మీరు ఫస్ట్ లెవెల్కి సంబంధించిన అచీవ్మెంట్ ఇవ్వబోతున్నారు కనుక, శక్తిపాతం ఇవ్వబోతున్నారు కనుక, మీ 2 చేతుల మీద ఈ యొక్క పామ్స్ వేసుకోవాలన్నమాట. ఈ యొక్క పామ్స్ మీద ఈ యొక్క సింబల్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే మీరు ఈ యొక్క ఫస్ట్ లెవెల్లో మీరు ఏమిస్తారు, రూపీ అండ్ డాలర్ కదా. సో ఆ రూపీ సింబల్ని ఒకసారి వేసుకోండి ఇట్లా, ఇది కూడా. అట్లాగే డాలర్ సింబల్ని కూడా మీరు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు శక్తిపాతం ఇవ్వడానికి రెడీ అయినట్టు అనమాట. సో అప్పుడు వాళ్ళైతే కళ్ళు మూసుకుంటారు వాళ్ళంతా కూడా. సో కళ్ళు మూసుకున్న తర్వాత వాళ్ళని ఒక్కొక్కరుగా పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ యొక్క 2 చేతుల్ని క్యామ్ వైపు పెట్టమని చెప్తారు ఇలా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క శక్తిని మీరు ఆల్రెడీ గ్రహించి ఉన్నారు ఈ యొక్క చేతుల మీద. అప్పుడు వాళ్ళ చేతుల మీద మీరు ఫీల్ అవుతూ ఈ యొక్క డాలర్ 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 అని, రూపీ రూపీ రూప్ అని ఒకసారి మీరు డ్రా చేయొచ్చు అంతే. చేసిన తర్వాత నెక్స్ట్ పర్సన్ని పిలుస్తారు. వీళ్ళు ఆటోమేటిక్గా చేతులు కింద దించేస్తారు. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారు. వాళ్ళ చేతుల పైన కూడా, పామ్స్ పైన కూడా మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో మనం అందరివి అయిపోయినాయి ఇంకా అనుకున్నప్పుడు, సో అప్పుడు గణేష్ మాస్టర్ని, లక్ష్మీ మాతని పిలిచి మరొకసారి వాళ్ళని తలుచుకుంటూ, సో ఈ యొక్క ప్రాక్టీషనల్ లెవెల్ సంబంధించిన శక్తిపాతాన్ని మేము ఇస్తున్నాం, దానికి మీరు సహాయం చేయండి. సో ఇదన్నీ కూడా వాళ్ళ యొక్క ఉన్నతికి హెల్ప్ చేయాలి అని చెప్పి మీరు అట్లా మీరు చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక్కడ మీరు ఇచ్చినట్టుగా. సో అట్లా మీరు చెప్పుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దాం. సో ఈ స్టెప్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా ఇంతవరకు. మీకు తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఏమైనా ప్లాన్ చేసుకుందాం, డౌట్ సెషన్ అది కూడా. సో దానికి తెలుగులో కూడా నేను ఇవ్వడం జరిగింది. ప్రియమైన గణేష మరియు లక్ష్మీమాత, ఈ మా అందరి స్టూడెంట్స్కి వారి ఉన్నతి కొరకు మణిరేఖి ప్రాక్టీషనల్ లెవెల్ శక్తిపాతం ఇవ్వడంలో నాకు సహాయం చేయండి అని. సో దీని అంటే మీరు పామ్స్ మీద మీరు డ్రా చేసే ముందేనా అనుకోవచ్చు, లేదంటే డ్రా చేసేసిన తర్వాత అయినా కూడా ఈ యొక్క సంకల్పాన్ని మీరు చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఈ యొక్క శక్తిపాతంలో భాగంగా ఇప్పుడు పామ్స్ మీద అన్ని ఎనర్జీస్ మీకు చేతి మీద వెళ్ళిపోయినాయి. సో మనం ఏం చెప్తాం, మీరు మాస్టర్ కింద మీ యొక్క చేతుల నుంచి ఆ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోండి. ఆ ఎనర్జీస్ మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి అని చెప్పొచ్చు. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మీ తలపైన, అంటే ఈ యొక్క స్టూడెంట్ తలపైన ఈ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ పిరమిడ్ మీకు ఉన్నట్టుగా మీరు ఇమేజ్ చేసుకోండి మీ తలపైన అని మనం చెప్తాం ఆయనకి. సో ఎవరైతే మీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తలపైన ఏదైతే పిరమిడ్, గోల్డెన్ పిరమిడ్ ఉందని ఇమేజ్ చేసుకోండి. సో ఆ గోల్డెన్ పిరమిడ్ అనేది మీకు ఎంత సైజ్ అయినా పర్వాలేదు, ఒక అరచేయి సైజ్ అన్నా కూడా మన పైన ఇట్లా ఉన్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. సో ఆ యొక్క పిరమిడ్ కింది భాగం ఏదైతే ఉందో అది ఓపెన్ గా ఉన్నట్టుగా ఇమేజ్ చేసుకోండి, ఓకే అని చెప్తాం మనం. చెప్పిన తర్వాత దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ, లేదంటే కొంతమంది ఫీల్ అవుతారు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతారు, అది కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో మీరు ఏదైనా మీరు ఈ యొక్క క్లాస్ స్టార్ట్ చేసే ముందు కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిపేర్ అవ్వకుండా మీరు మెడిటేషన్లో మీరు ఇలా చేయలేదు, ఇలా చేయండి అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, సరైన ఎనర్జీస్ని వాళ్ళు ఫీల్ అవ్వలేరు. అందువల్ల ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మెయిన్గా మెడిటేషన్ కానీ శక్తిపాతం వచ్చినప్పటికీ మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏమీ తడబాటు అవ్వకండి. తడబాటు అయితే వాళ్ళు సరిగ్గా ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోలేరు అనమాట. సో అట్లా ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ వాళ్ళ యొక్క తలపైన తన చుట్టూ తాను తిరుగుతుంది. ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ క్రింది భాగం ఏదైతే ఉందో ఆ యొక్క క్రింది భాగం ఓపెన్ అయ్యి ఉందన్నమాట. గోల్డెన్ పిరమిడ్ ఎట్లా ఉంటుందని మీకు కింద కనిపిస్తుంది. సో అట్లా ఉందని భావన చేసుకోవచ్చు వాళ్ళకి. అట్లా తిరగడం ద్వారా ఏమవుతుంది అంటే మీ యొక్క సహస్రార చక్ర దగ్గర అది తిరుగుతుంది అనుకోండి. సహస్రార చక్రాలో మీ యొక్క ఈ జన్మ కావచ్చు, గత జన్మలు కావచ్చు, ఏవైనా మనీకి సంబంధించిన కర్మలు కావచ్చు, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, ఏవైనా మనీ బ్లాకేజ్ కావచ్చు, ఇలాంటి శక్తి ఏదైతే ఉందో సరికాని శక్తి అదంతా కూడా ఆ యొక్క సహస్రార చక్రంలో మీకు క్లీన్ అయ్యి శుభ్రమయ్యి ఆ సరికాని శక్తి అంతా కూడా ఆ యొక్క పిరమిడ్ క్రింది భాగం నుంచి ఆ లోపలికి వెళ్తున్నట్టుగా ఇక్కడ ఫీల్ అవ్వమని చెప్పండి. సో దట్ ఏమవుతుందంటే అది మీరు ఎంతసేపైనా తీసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే వాళ్ళు మెడిటేటర్స్ అనుకోండి, మంచిగా డీప్గా వాళ్ళు బాగా క్లిన్స్ చేసుకుంటారు ఈ యొక్క ఊహగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ. బట్ కొత్త వాళ్ళు అనుకోండి, మెడిటేటర్స్ కాని వాళ్ళైతే వాళ్ళు ఎక్కువసేపు మీరు మెడిటేషన్లో ఉంచితే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళంత ఓపిక కూడా ఉండదు. ఎందుకంటే ఒక 20 మినిట్స్ మీరు చేసినా కూడా వాళ్ళంత ఇబ్బంది ఫీల్ అవుతారు. ఎందుకంటే ధ్యానం అలవాటు లేదు కనుక. ధ్యానం చేసేవాళ్ళు రెగ్యులర్ అనుకోండి, వాళ్ళని ఎక్కువగా ఆ యొక్క మెడిటేషన్‌లో ఉండి ఇన్‌స్ట్రక్షన్ మీరు ఇవ్వడం ద్వారా వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు. ఇమేజ్ చేసుకోగలుగుతారు. ఎంతసేపు ఎంత ఫీల్ అవుతూ ఇమేజ్ చేసుకుంటే అంత చక్కగా ఈ యొక్క ఈ యొక్క శక్తి అనేది పనిచేస్తుంది. ఈ యొక్క బ్లాకేజ్ అనేవి క్లియర్ అవుతాయన్నమాట. సో దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క సహస్రార చక్ర దగ్గర మనకి హీల్ అయిపోయింది. అలాగా ఈ యొక్క లోపల నుంచి ఈ యొక్క థర్డ్ ఐ వద్దకు ఈ యొక్క పిరమిడ్ వెళ్ళినట్టుగా ఇమేజ్ చేసుకోండి అని చెప్పండి. ఆ పిరమిడ్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుందన్నమాట పిరమిడ్. అలా చెప్పండి. ఆ థర్డ్ ఐలో సంబంధించి ఏమైనా బ్లాకేజ్ ఉన్నా, మనీకి సంబంధించిన ఏమైనా బ్యాడ్ కర్మ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి, ఫీల్ అవుతున్నాయండి. ఆ క్లియర్ అవుతున్న ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా ఈ యొక్క పిరమిడ్ క్రింది భాగం ద్వారా ఈ యొక్క పిరమిడ్‌లోనికి ప్రవేశిస్తుంది. సో ఇట్లా మనం చెప్తాం. అట్లా ఈ యొక్క సహస్రారం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. థర్డ్ ఐలోనికి వెళ్తాం. తర్వాత గొంతు ప్రాంతం వద్ద విశుద్ధ చక్రాకి వెళ్తాం. సో నేను కూడా ఏంటంటే ఇన్‌స్ట్రక్షన్స్ మీరు ఇచ్చినప్పుడు కూడా నేను అటైన్‌మెంట్ టైమ్‌లో నేను చెప్తాను. థర్డ్ ఐ విశుద్ధ చక్ర అని చెప్పను. నుదిటి వద్ద లేదంటే 2 కనుబొమ్మల మధ్య ఉన్న థర్డ్ ఐ అని చెప్తాను. ఎందుకంటే అందరికీ ఈ చక్రాస్ ఎక్కడున్నాయో చాలా మందికి తెలియకపోవచ్చు. సో అందువల్ల వాళ్ళకి ఈ యొక్క శక్తిపాతం టైంలో గాని, మెడిటేషన్ టైంలో గాని కన్‌ఫ్యూజన్ లేకుండా మాక్సిమం ఎంత క్లియర్‌గా మీరు చెప్పగలిగితే అంత క్లియర్‌గా, స్పష్టంగా చెప్పండి. నెమ్మదిగా చెప్పండి. సో దట్ వాళ్ళు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వరు. అంత క్లియర్‌గా వాళ్ళ శక్తిని రిసీవ్ చేసుకోగలుగుతారన్నమాట. అట్లా గొంతు ప్రాంతం వద్దన్న విశుద్ధ చక్ర అని అట్లా మీరు చెప్పండి. సో తర్వాత విశుద్ధ చక్ర అయిపోయిన తర్వాత హార్ట్ చక్ర కూడా అట్లనే క్లీన్స్ చేస్తూ ఆ తర్వాత నాభికి పైన ఉండే ఇక మణిపూరక చక్ర అవ్వచ్చు. జనరల్‌గా కొన్ని చక్రాలకు సంబంధించిన ఇమేజ్ చూస్తే నాభి దగ్గర మణిపూరక చక్ర ఉంది అని చెప్తారు. లేదంటే కొంతమంది నాభికి పైన మణిపూరక చక్ర ఉంది అని చెప్తారు. సో ఎక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఏదో ఒకటి ఫాలో అవ్వండి. సో అది ఫాలో అయ్యి అక్కడ ఉంది అనే ఫీల్ అవ్వండి. ఒకదానికి ఫిక్స్ అవ్వండి. సో అక్కడికి వెళ్ళింది ఆ యొక్క పిరమిడ్ అది క్లీన్స్ చేస్తుంది. అలా మూలాధార చక్ర అంటే వెన్నుపాముకి చివర ఉండే మూలాధార చక్ర వరకు కూడా ఈ యొక్క ఆహ్, పిరమిడ్ అనేది వెళ్ళింది. అది కూడా మూలాధార చక్రాన్ని కూడా శుభ్రం చేయడం జరిగింది అని వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. చెప్పిన తర్వాత మూలాధార చక్ర నుంచి ఒక అంగుళం కావచ్చు, 2 అంగుళాలు కావచ్చు కిందకి వెళ్ళినట్టుగా ఇదంతా కూడా ఇమేజినేషనే కదా! సో అందువల్ల అక్కడికి వెళ్ళినట్టుగా ఈ యొక్క పిరమిడ్‌ని ఇమేజ్ చేసుకోండి అని చెప్పండి. ఇప్పుడు ఆ పిరమిడ్‌లో సరికాని శక్తి అంతా ఉంది. ఇప్పుడు ఆ పిరమిడ్ యొక్క క్రింది భాగం క్లోజ్ అయింది అనే ఫీల్ అవ్వమని చెప్పండి. సో దాన్ని మనం పాజిటివ్ ఎనర్జీగా మార్చాలి. ఇదొక స్టెప్ అన్నమాట. మెయిన్ స్టెప్. దానికేంటంటే ఎవరికి వాళ్ళు ఆహ్, సెల్ఫ్‌గా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి ఫ్రీ విల్ ఉంటుంది. అందువలన మీరు ఈ యొక్క కర్మని మీరు మార్చుకునే అధికారమైన చాయిస్ అయినా మీ దగ్గరే ఉంటుంది. అందువల్ల మీకు మీరు దీన్ని ట్రాన్స్‌మ్యూట్ అని 3 సార్లు అనడం గాని, పరివర్తన అని 3 సార్లు అనడం గాని, అనడం ద్వారా ఏమవుతుందంటే అందులో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంటే ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీస్ కింద మారడానికి మనం దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. ఎవరికి వాళ్ళు అనుమతి ఇవ్వాలి అంతే. అట్లా ఎందుకంటే మనం ఏదో ఇచ్చేస్తున్నాం అంటే యాస్ ఎ మాస్టర్ కింద మీరు ఇస్తున్నామంటే వాడు రిసీవ్ చేసుకుంటేనే అదక్కడ ఫలితం ఉంటుంది. అందువల్ల మీరు ఇవ్వడమే కాదు వాడు రిసీవ్ చేసుకోవాలి. అంటే వాడి అనుమతి కూడా అక్కడ అవసరం.
అందువల్ల వాళ్ళని అనుకోవాలి. ఎస్, ఇందులో ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీగా మారడానికి నేను అనుమతిస్తున్నాను. అందువల్ల పరివర్తన అని కానీ, లేదంటే ట్రాన్స్మ్యూట్ అని కానీ 3 సార్లు మీరు అనుమతి ఇవ్వడం అనమాట ఆ యొక్క స్టూడెంట్. అట్లా అన్న తర్వాత అందులో ఉన్న సరికాని శక్తి అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది అని ఫీల్ అవ్వమని చెప్పండి. యాక్చువల్గా ఇంత గోల్డెన్ పిరమిడ్లో ఏ ఎనర్జీ వెళ్ళినా ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఎందుకంటే పిరమిడ్కి ఉండే శక్తి అది, పైగా గోల్డెన్ పిరమిడ్కి ఉండే శక్తి అది. కాకపోతే మీరు మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి కావచ్చు, మీ అనుమతి కోసం ఇక్కడ ట్రాన్స్మిట్ అని అడగడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా మీరు సహస్రార చక్రంలో ఉన్న సరికాని శక్తి అంతా కూడా పిరమిడ్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా అది పాజిటివ్ అయిపోతుంది అనమాట. అంత పవర్ ఉంటుంది ఇక్కడ. సో తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మీరు ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్లో ఎనర్జీస్ అనేవి ఫిల్ అయ్యే పాజిటివ్ ఎనర్జీగా మారిందో అప్పుడు ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ క్రింది భాగం కూడా మీరు మళ్ళీ క్లోజ్ అయిందండి అనే ఫీల్ అవ్వండి. అందులో మంచిగా అబండెన్స్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ అబండెన్స్ ఎనర్జీస్ యొక్క ప్రభావం బయటికి కూడా కొంచెం కనిపిస్తుంది. అంటే ఆ యొక్క వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. ఇట్లా మీరు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా వస్తాయి. సో నేను హండ్రెడ్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేయించాను ఏంజల్ సంబంధించి. అయితే ఒక మెడిటేషన్ ఇంకో మెడిటేషన్కి కంపారిజన్ ఉండదు. ఎందుకంటే నేను మెడిటేషన్లో కూర్చుంటే, అంటే మిమ్మల్ని మెడిటేషన్లో కూర్చుని పెట్టి నేను ఇన్స్ట్రక్షన్ కోసం చూస్తే ఆటోమేటిక్గా అప్పుడు నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను చెప్తాను, ఇట్లా ఎనర్జీస్ ఇట్ల నుంచి వస్తున్నాయి, ఈ ఎనర్జీస్ని ఈ విధంగా ఈ చక్రాస్ ద్వారా మీరు తీసుకోండి. ఇట్లా ఏంటంటే అప్పటికప్పుడు నేను నాకు వచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇది ఇలాగే ఉండాలని స్టాండర్డ్ లేదు. సో అందువల్ల మీరు ఇవి ఎట్లా యాడ్ చేసుకోవాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తర్వాత ఏంజల్స్ కానీ, ఈ యొక్క మనీ దేవతలతో కానీ కనెక్ట్ అయ్యి ఉండండి. సో దట్ మీకు చక్కగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీకు అందుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ మీ యొక్క మూలాధార చక్ర కిందికి ఉంది, ఒక ఎనర్జీస్తో ఉంది అని ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఆ యొక్క గోల్డెన్ పిరమిడ్ మీ యొక్క మూలాధార చక్రానికి వచ్చినట్టుగా ఇమేజ్ చేసుకోండి. అక్కడ మీకు ఈ యొక్క ఆ యొక్క అచీవ్మెంట్ సంబంధించిన ఏవైతే రూపీ ఉందో, డాలర్ ఉందో అవి ఉన్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. కొంతమంది కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళు రూపీ సింబల్ ఇలా రాసుకుంటూ కూడా అక్కడ ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు, డాలర్ సింబల్. అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే ఊహ మాత్రంగానే అయినా కూడా ఆటోమేటిక్గా ఎస్, నా మూలాధార చక్ర పైన ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ ఉంది. ఆ గోల్డెన్ పిరమిడ్ ఏదైతే ఒక మూలాధార చక్రకి సెక్యూర్గా ఉందో, అప్పుడు ఆ యొక్క మూలాధార చక్ర పైన ఈ యొక్క 2 సింబల్స్ కూడా నేను ఇమేజ్ చేసుకుంటున్నాను. ఒక గోల్డ్ కలర్లో ఉన్నట్టుగా, లేదంటే గ్రీన్ కలర్లో ఉన్నట్టుగా కూడా మీరు ఇమేజ్ చేసుకోవచ్చు ఈ యొక్క సింబల్స్ని. అట్లా ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ అనేది మీకు మూలాధార చక్ర ఉన్నప్పుడు ఈ సింబల్స్ ఇమేజ్ చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ కొంచెం పైకి వెళ్ళి స్వాదిష్టాన చక్రాకి వెళ్ళింది. ఆ యొక్క స్వాదిష్టాన చక్రాకి వెళ్ళిన తర్వాత కూడా ఈ యొక్క ఏవైతే మీకు సింబల్స్ ఉన్నాయో ఆ సింబల్స్ కూడా మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఇంకేమైనా రేకి ఏమైనా నేర్చుకున్నారనుకోండి, ఆ యొక్క సింబల్స్ని కూడా అక్కడ మీరు కూడా నేర్చుకోవచ్చు. అక్కడ అంటే ఇమేజ్ చేసుకోవచ్చు. అవి కూడా ఇప్పుడు సేకి అని కానీ, లేకపోతే ఇంకా చెకురే కానీ ఎట్లా అంటే అవన్నీ కూడా మీరు ఇమేజ్ చేసుకోవచ్చు. సో దట్ ఇంకా పవర్ఫుల్గా మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అట్లా అన్ని చక్రాస్ని కవర్ చేస్తూ ఈ యొక్క మూలాధార నుంచి ఇట్లా పైకొస్తూ ఈ యొక్క హార్ట్ చక్ర కావచ్చు, ఈ యొక్క థర్డ్ ఐ కావచ్చు, అట్లా సహస్రార చక్రం వరకు కూడా ఈ యొక్క గోల్డెన్ పిరమిడ్ అనేది రావటం జరుగుతుంది. సో పైకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ పిరమిడ్ అనేది కొంచెం పెద్దగా ఉన్నట్టుగా ఇమేజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆ యొక్క డోర్ అనేది ఓపెన్ అయింది, కింద ఉన్న పిరమిడ్ యొక్క డోర్ అనేది ఓపెన్ అయిందని ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సో అందులో ఉన్న అబండెన్స్ ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్ అన్ని కూడా మీ యొక్క బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. అంటే అందులో ఉన్న గోల్డెన్ ఎనర్జీస్ కానీ, లేకపోతే ఒక గోల్డెన్ షవర్ అనుకోవచ్చు, అబండెన్స్ శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క సహస్రార చక్రం తర్వాత థర్డ్ ఐ అట్లా మీరు బాడీ లోపల మీ యొక్క బాడీ పైన శరీరము ఆరా అంతా ఫిల్ అయినట్టుగా మీరు ఇమేజ్ చేసుకోండి అని చెప్తాం. సో అక్కడ కూడా మీరు ఏంటంటే నెమ్మదిగా మీరు చెప్తూ ఉంటే వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. యెస్, ఎందుకంటే నిజంగా ఇది మీరు నిజంగా ఫీల్ అవ్వగలిగితే ప్రతి చక్ర యొక్క ఎనర్జీ సెన్సేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారనమాట. అట్ ద సేమ్ టైం మీకు ఫిజికల్ లెవెల్‌లో కూడా అంత అద్భుతంగా రిజల్ట్స్ కూడా మాకు కనిపిస్తాయి. ఈ పిరమిడ్ చిన్నగా ఉన్న పిరమిడ్ అలా పెద్దగా అవుతూ ఆ పిరమిడ్ లోపల మీరు ఉన్నట్టుగా ఇమేజ్ చేసుకోండి. ఆ పిరమిడ్ లోపలంతా కూడా అబండెన్స్ ఎనర్జీస్ ఉంది కనుక ఆ అబండెన్స్ ఎనర్జీస్ అంతా మీ లోపల, మీ చక్రాస్‌లో, మీ చుట్టూ కూడా ఉన్నట్టుగా మీరు ఇమేజ్ చేసుకొని చక్కగా అలా ధ్యాన స్థితిలో ఉండండి అని చెప్తారు. సో దీని తర్వాత మనకేంటంటే మీరు ఒక చెట్టు కింద మీరు ఏదైతే ఇక్కడ ప్రాసెస్ అవుతుందో ఆ చెట్టు పైన కూడా ఆ చెట్టు ఉన్నట్టుగా, ఆ చెట్టు మీద నుంచి ఒక ఒక గోల్డెన్ షవర్ కురిపిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉండండి.
అది కూడా మీరు చెప్పొచ్చు. లేదా ఇంకేమన్నా మీకు అనిపిస్తే ఇంట్యూషన్, దాన్ని బట్టి కూడా ఇంట్యూషన్ అవి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైతే మీకు ఇది అయిపోయిందో, ఎస్ మీరంతా కూడా ఎనర్జీస్లో ఉన్నారు, మీ చుట్టూ అంత ఎనర్జీస్లో ఉన్నారు, అలా ధ్యాన స్థితిలో ఉండండి అని చెప్పేసిన తర్వాత ఫైనల్గా మాస్టర్స్ అందరికీ గ్రాటిట్యూడ్ తెలియజేస్తాం. సో మనం స్టార్టింగ్లో కూడా మాస్టర్స్ ఇన్వోక్ చేసినప్పుడు మనం 2 చేతులు పెట్టి నమస్కారం మొదలు పెడతాం. ఈ యొక్క బొటన వేలు ఏదైతే ఉందో అది హార్ట్ చక్రాన్ని టచ్ అయ్యే విధంగా మనం చూసుకుంటాం. సో దట్ ఎక్కువగా మంచిగా కనెక్షన్ కోసం ఇవి చేస్తాం అనమాట. ఇది వేరే దగ్గర నేను టెక్నిక్ నేర్చుకోవడం జరిగింది. సో దాన్ని ఇందులో మనం హెల్ప్ఫుల్ అవుతుందని ఇందులో పెట్టడం జరిగింది. ఇట్లా మీరు హార్ట్ చక్రాకి ఈ యొక్క 2 బొటన వేళ్ళు తాకే విధంగా చూసుకుంటే మీకు చక్కగా హెల్ప్ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు హార్ట్ చక్ర దగ్గర నమస్కారం మొదలులా ఉండి ఇక్కడంతా ప్రాసెస్ అంతా కూడా మీరు కళ్ళు మూసుకునే ఉంటారు. ఎవరైతే స్టూడెంట్స్ అంటున్నానో వాళ్ళు, మీరు ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు కళ్ళు తెరిచి ప్రాసెస్ అంతా మ్యాక్సిమం చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి చెప్తామన్నమాట, ఓకే శక్తిపాతం తీసుకున్నారు కదా, మరి నమస్కారం ముద్రలో ఉండండి. ఉన్న తర్వాత సో మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరికి? యూనివర్స్కి, ప్రకృతికి, ఇట్లా గణేష్ మాస్టర్కు, లక్ష్మీ మాతకు, కుబేర మాస్టర్కు, ఆర్కేంజల్ మైకెల్ కానీ, రఫేల్ కానీ, ఏరియల్, రేజియల్, అబండెన్షియా, భూమాతకు, ఈ యొక్క ప్రకృతికి, ఇట్లా మీరు చేసిన తర్వాత మీరు మనసులో అనుకోవాల్సింది ఏంటి అంటే, ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్ బట్ ప్లీజ్ కంటిన్యూ షవరింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రాస్పరిటీ and wealth upon all my students so that they are able to pass on achievement of money Reiki practitioner level to others. And thank you అని మీకు మీరు చెప్పుకోండి. అంటే యూనివర్స్ చెప్పండి నెమ్మదిగా, వాళ్ళకి అంతా ఇంపించేలా చెప్పక్కర్లేదు. ఈ భాగం అయితే ఉందో సో వాళ్ళని ఏంటంటే మీరు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోండి అందరికీ అని చెప్పి వాళ్ళని అట్లా కూర్చొని పెట్టేసి మీరు మాత్రం ఇట్లా ఐఎమ్ ఎండింగ్ ది సెషన్ అంటే ఈ సెషన్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, అయినా కూడా వీళ్ళకి కంటిన్యూగా ఈ యొక్క అబండెన్స్ యొక్క బ్లెస్సింగ్స్ అందజేస్తూ ఉండండి నేచర్ కానీ ఇలా మాస్టర్స్ అందరూ కూడా. దానివల్ల ఏంటంటే వీళ్ళు చక్కగా ఈ యొక్క ఎనర్జీస్తో వాళ్ళు కూడుకొని ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈ శక్తిని ఈ యొక్క అచీవ్మెంట్ సంబంధించిన అన్నీ కూడా అందరికీ స్ప్రెడ్ చేస్తారు, అందుకు మీరు సహాయం చేయండి అని మనం ఈ యొక్క నేచర్ని కానీ యూనివర్స్ని కానీ మనం అడగాల్సి ఉంటుంది అనమాట. సో దట్ అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇట్లా వీళ్ళు తెలుగులో సంబంధించి కూడా ఇక్కడ సేమ్ దాన్ని రాయటం జరిగింది. నేను ఈ సెషన్ని ఇప్పుడు ముగిస్తున్నాను, కానీ దయచేసి నా విద్యార్థులు అందరికీ కూడా శ్రేయస్సు మరియు సంపద యొక్క ఆశీర్వాదాలను కొనసాగించండి, తద్వారా వారు మనీ రేకి ప్రాక్టీషనర్ లెవెల్ని ఇతరులకు కూడా అందించగలుగుతారు అని చెప్పి థ్యాంక్ యూ అని మనం చెప్పుకుంటాం. సో తర్వాత కార్డ్ కట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అది కార్డ్ కట్ అనేది నేను ఆల్రెడీ వీడియో పెడతాను, సో అయినా కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఏంటంటే మనం రోజులో చాలా మందిని కలుస్తూ ఉంటాం, ఎంతో మందితో కనెక్ట్ అయ్యి ఉంటాం. సో కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మనం ఇంటికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళతో ఎనర్జీ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మన యొక్క అన్ని చక్రాస్తో ఒక సన్నని తీగ లాంటిది కార్డ్ అనేది అంటారు ఇంగ్లీష్లో, అది కనెక్ట్ అయి ఉంటుంది. దానివల్ల మన ఎనర్జీస్ వాళ్ళకి, వాళ్ళ ఎనర్జీస్ మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటాయి అనమాట. రెగ్యులర్గా మనకు తెలియకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మన ఇంటికి వచ్చేసినా కూడా ఎక్కడున్నా కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువల్ల దానివల్ల మనకు తెలియకుండానే ఏదో మన ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం. సో దాన్ని మనం రిమూవ్ చేసుకోవడానికి మన నాభి నుంచి వాళ్ళ నాభికి ఒక సన్నని తీగ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ దాన్ని ఆర్కేంజల్ మైకేల్ ఇన్వైట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆర్కేంజల్ మైకేల్, నేను మా యొక్క స్టూడెంట్స్ అందరితో కూడా కార్డ్ కట్ చేసుకోబోతున్నాను, నాకు సహాయం చేయండి అని అడగండి. ఈ యొక్క 2 చేతులు కూడా 2 కత్తిల్లాగా మీరు ఫీల్ అవుతూ ఉండండి. సో మీ యొక్క నాభి నుంచి ఈ యొక్క మీ స్టూడెంట్స్ అందరి నాభిలకి ఒక కనెక్షన్ ఉన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇట్లా మీరు ఈ మధ్యలో మీ మధ్య భాగంలో మీకు ఆ యొక్క నాభి ఉన్నట్టుగా, ఆ కార్డ్ ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. అప్పుడు ఇట్లా కట్ 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 అని మీరు 3 సార్లు అనుకోండి. అట్లా అన్ని చక్రాస్కి చేసుకోవచ్చు, మంచిదే. సో దీనికి సంబంధించి సెల్నేట్ నైఫ్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా మీరు అది కూడా పట్టుకొని మీరు ఇట్లా కట్ 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 అని ఫీల్ అవ్వచ్చు. సో దట్ అది ఇంకా ప్రొటెక్టివ్గా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మీరు కార్డ్ కట్ చేసుకుంటే అప్పుడు వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదన్నమాట. అంటే ఇబ్బంది అంటే వాళ్ళ ఎనర్జీస్ ఇబ్బంది పెట్టకుండా మీకు హెల్ప్ చేస్తాయి. సో ఇది మన హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క కార్డ్ కట్ సంబంధించి ఆర్కేంజల్ మైకేల్ని కానీ, ఈ యొక్క ఎవరైతే ప్రొటెక్షన్ సంబంధించిన ఏంజల్స్ కానీ ఎట్లా ఉంటారో సో వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడం ద్వారా కూడా ఆటోమేటిక్గా మీకు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది మాస్టర్ ఈరోజు సెషన్ ఏదైతే మనకి అనుకున్నామో ఈ యొక్క ఫస్ట్ డేకి సంబంధించిన సెషన్ ఇది.
సో దీన్ని ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎంత ప్రాక్టీస్ చేస్తారో అది దాన్ని బట్టి కూడా మీకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో తర్వాత మీరు ఏదైతే బేస్ లెవెల్ సంబంధించి ఏవైతే మనం చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే ఎంత మీరు ప్రొఫెషనల్ లెవెల్ అయినా ఈ యొక్క బేస్ ఏదైతే పునాది అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత చక్కగా మీరు ఇవన్నీ బిల్డ్ చేసుకోగలుగుతారు. సో అందువల్ల అసలు అన్ని ఏం చెప్పాం ఫస్ట్ బేస్ లెవెల్లో మనం ఏమేమి చెప్పాం అవన్నీ చూడండి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి, బుక్లో రాయండి. ఆ తర్వాత మీరు బుక్లో ప్రాక్టీస్ని మీరు మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ సంబంధించిన ఒక గ్రూప్ ఉంది కనుక అందులో మీరు మెన్షన్ చేయండి. అంటే ఈరోజు నేను చక్రాస్ పైన, ఫామ్స్ పైన, డాక్యుమెంట్స్ పైన నేను సింబల్స్ వేశాను అని మీరు ఒక వాక్యంలో రాసేసి మిగిలిన యాజ్ యూజువల్గా మీరు ప్రాక్టీస్ సంబంధించి అన్ని రాస్తారు కదా 21 టైమ్స్ అవి ప్రాక్టీస్ చేసేసి ఆ బుక్ పెట్టేసేయండి ఫోటో. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే డిసిప్లిన్ వస్తుంది. మిగిలిన వాళ్ళు బేస్ లెవెల్లో ఓకే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా మనం ఇవ్వాల్సింది ఇస్తాం. బట్ మీరు ప్రొఫెషనల్ లెవెల్లోకి వచ్చారు. సో మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే సో దట్ మీరు ఎంత చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారో, ఎంత చక్కగా మీరు సాధన చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మీరు ఎదుటి వాళ్ళకి అంత చక్కగా ఇవ్వగలుగుతారు, మీరు కూడా రిజల్ట్స్ పొందగలుగుతారు. ఎందుకంటే ప్రాక్టీస్ ఈ యొక్క ప్రొఫెషనల్ లెవెల్కి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో అందువలన మీరు గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ ఏదో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో కూడా రైజ్ చేయొచ్చు. తర్వాత మీరు పర్సనల్గా ఏదైనా వాయిస్ మెసేజ్ పెట్టినా కూడా మేము మీకు సమాధానం ఇస్తాం. సో ఇది మాస్టర్ ఈరోజు సెషన్. సో రేపు నుంచి కూడా మీరు టైంకి అయితే వచ్చేసేయండి. మనం అనుకున్న టైంకి అయితే మనం కరెక్ట్గా మనం ఈ యొక్క స్టార్ట్ చేసేసుకుంటే సో దట్ మనం ఎక్కువ సబ్జెక్ట్ చెప్పుకోవడానికి ఇంకా ఎనర్జీస్ గట్రా తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా ఆటోమేటిక్గా మీ యొక్క బుక్లో రాసుకోండి. తర్వాత మా యొక్క టీమ్ మెంబర్స్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. సో ఇంకా ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా తెలియజేయండి సో దట్ వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో ఓకే మాస్టర్స్, యొక్క ప్రొఫెషనల్ లెవెల్లో ఉన్నారు. సో దట్ దాని తగ్గట్టుగానే అన్ని ప్రాక్టీస్ ఇవన్నీ కూడా కంపల్సరీ చేసుకోండి, చక్కగా మీరు అర్థం చేసుకోండి. ఓకే మాస్టర్స్, రేపు మనం కలుద్దాం. సో అందరికీ సెలవు మాస్టర్స్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.